హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా దగ్గరలో ఉన్న సంతకి వెళ్ళానండి. ధవళేశ్వరం సంత అండి. అది మా రాయమండ్రి దగ్గర ఉంది సంత. ఎందుకంటే మనకి నిత్యం ఏదో ఒకటి అవసరం అవుతూనే ఉంటుంది కదా, దానికోసం నేను సంతకి వెళ్ళానండి. ఎందుకంటే అక్కడ మంచి దొరుకుతాయని, అదే మనకి క్వాలిటీగా ఉంటాయి, మంచిగా ఉంటాయని చెప్పేసి ఈ ధవళేశ్వరం సంతకి వెళ్ళానండి. అక్కడ చూడండి, నేను కొద్దిగా లేట్గా వెళ్ళాను, లేకపోతే పొద్దున్న అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇంత లేట్గా వెళ్ళాను, మనకి కూడా వీడియోగా మనం అలా వెళ్ళినప్పుడు వీడియో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి వెళ్ళానండి. చూడండి, ప్రతిదీ కూడా మన ధవళేశ్వరం సంతలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మీకు పెడుతున్నాను చూడండి. మీకు ఎప్పుడైనా సరే రాజమండ్రి సైడ్ వచ్చినప్పుడు సరదాగా సంత చూడాలనుకుంటే మాత్రం ఇలా మన ధవళేశ్వరం వచ్చినప్పుడు సంత చూడండి. అక్కడ మనకి క్వాలిటీగా అన్నీ దొరుకుతాయండి. అదే కాకుండా మనకి ఇక్కడ ఫేమస్ ఏంటంటే మనకి ముఖ్యంగా ఎండు చేపలండి. సముద్రంలో నుంచి వచ్చే చేపలు బాగా ఎండబెట్టి ఇక్కడ తీసుకొచ్చి బాగా ఇక్కడ మాత్రం ఫేమస్ మాత్రం అదేనండి, ఎండు చేపలు. మీకు ఎప్పుడు ఎలాగ వెళ్ళాలన్నా సరే ఆదివారం వస్తే మాత్రం మనకి ప్రతి ఆదివారం ఉంటుందండి, అస్తమానం ఉండదు, ప్రతి ఆదివారమే ఉంటుంది. ఆదివారం మీరు ఇలా ఎప్పుడైనా వస్తే కనుక ధవళేశ్వరం సైడ్ వస్తే కనుక కంపల్సరీ ఇక్కడ ఆగి మీకు కావాల్సిన అన్ని రకాల చేపలు, ఎండు చేపలు ఉంటాయండి. దాంతోపాటు చింతపండు, కారం, అన్నీ మసాలా చేపలు, కాయగూరలు, ఆకుకూరలు అన్నీ ఉంటాయండి ఈ సంతలో లేని ఐటమ్స్ అన్నీ ఉండవండి, ప్రతిదీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఇటు సైడ్ వస్తే మాత్రం కంపల్సరీ ఆదివారం మాత్రం వస్తే మాత్రం కంపల్సరీ కొనుక్కోండి. రీసెంట్గా కూడా కొన్ని బట్టలు కూడా యాడ్ చేశారండి. చూడండి, మనకి చిన్నప్పుడు తాగే డ్రింక్స్ కూడా ఉన్నాయి. చెప్పాను కదా, ఇక్కడ మనకి ఫేమస్ ఏంటని చెప్పాను కదా, ఎండు చేపలు అండి. అన్ని రకాల చేపలు ఉంటాయి. చేపలు, రొయ్యలు, నెత్తళ్ళు, ఇంకోసం ఇలా నాకైతే పేర్లు అన్నీ తెలియండి. ఆగి తీద్దామంటే నాకేమో టైం లేదు, నేను మళ్ళీ చిన్న పని మీద బయటకు వెళ్ళాలి. దాని మీద మీకు అన్ని రకాలుగా మీకు అలా చూపిస్తాను చూడండి. ఈ నెత్తలు ఉన్నాయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు అలాగే గొడుగు వేసుకొని కూడా మరీ అమ్ముతున్నారు వాళ్ళు. కొంతమంది టెంట్లు కూడా లేవు, కొంతమందికి అయితే ఒక రూమ్ లాగా ఇచ్చారు. అలా కాకుండా చాలా కొంతమంది ఇలా అమ్ముతున్నారు. నాకు ఇదైతే మొన్న లాస్ట్ టైం అయితే నేను సరి తీయలేదు. ఇప్పుడైతే చూడండి, బట్టలు కూడా పెట్టారు, కొత్తవి పెట్టారు, ఓల్డ్ పెట్టారు. అదేవిధంగా ఎండు చేపలు, రొయ్యలు, అలాగా ఆ పక్కనే కూడా చిన్న మార్కెట్ ఉందండి, ఫిష్ మార్కెట్ అండ్ చికెన్ అన్నీ అమ్ముతున్నారంట. అది కొంచెం పైన తోటలు చేస్తున్నారు. నేను దగ్గరికి అయితే వెళ్ళలేదు. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయండి ఇందులో. అదేవిధంగా మనం ఇంటి దగ్గర వాడుకునే వస్తువులు, కిచెన్కి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయండి. అదేవిధంగా చూడండి, ఇలా వెళ్తుంటే నాకు కావాల్సింది ఏంటంటే కారం కోసం వచ్చానండి ఇక్కడికి ప్రజెంట్. ఆ కారం కేజీ 240 అంటే అండి. ఇది నాకు ఎవరో ఒక ఆయన చెప్పారు ఇక్కడ దగ్గర బాగుంటుందని చెప్పేసి, అందుకే మీ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నానండి. కారం ఒక పావు కేజీ తీసుకున్నాను. అది తర్వాత అయిన తర్వాత ఇంకా నేను ఇలా వచ్చాను. ఇతను చూసారా, ఒక ఆయన జై నందమూరి అంటున్నాడండి. అది తీసుకుని పావు కారం తీసుకుని ఇంటికి వచ్చాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.